మధుపూర్కి చెందిన కథ. ఈ ఊరు ఆ ఏరియాలో ఉన్న అన్నిటికంటే శుభ్రమైన, పచ్చదనంతో నిండిన, సంతోషంతో నిండిన గ్రామం. దీనికి అన్నిటికంటే స్వచ్ఛమైన ఊరు కావడం వల్ల గవర్నమెంటు ఈ ఊర్లో వాళ్లందరికీ 50,000 రూపాయల బహుమానం ఇస్తుంది. ఊర్లో వాళ్లందరూ సంతోషంతో ఎగిరి గంతేస్తారు. అందరూ పార్టీ మోడ్లో ఉంటారు. రియా, చూసావు కదా మన మధుపూర్ ఎంత అందంగా ఉందో. ఈసారి కూడా మనం చెమేలీపూర్ని ఓడించేసి 50,000 రూపాయల బహుమానాన్ని పొందాం. కష్టంతో ఏదైనా సాధించొచ్చని మనం చూపించాము. ఖచ్చితంగా మనం ఇంకా కష్టపడదాం. ఊళ్ళో ఇంకా పచ్చదనాన్ని తీసుకొద్దాం. అప్పుడే కదా మన ఊరు ఇంకా అందంగా మారుతుంది. నేను విన్నాను, బహుమానం వచ్చిన డబ్బులతో ఊర్లో మరికొన్ని మొక్కలు నాటుతారట. పద, ఇంకాస్త ఎంజాయ్ చేద్దాం. మధుపూర్లో వాళ్లందరూ పార్టీ మొదలు పెడతారు. ఆట, పాట, సరదా అన్నీ మొదలైపోతాయి. ఒకవైపు మధుపూర్ పచ్చగా, శుభ్రంగా, ఎంతో సంతోషంతో నిండి ఉంటుంది. మరొకవైపు చెమేలీపూర్లో పచ్చదనమనేదే ఉండదు. అక్కడ చెట్లు, పువ్వులు, ఇళ్ళు అన్నీ మట్టి కొట్టినట్టుంటాయి. ఊరంతా కూడా చెత్తపడి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడి వాళ్లు కష్టపడరు. తమ సర్పంచ్ చెంచం చోర్ చేసే మాయను నమ్ముకుని కూర్చుంటారు. చెంచం చోర్తో పాటు ఊర్లో వాళ్లందరూ ఉంటారు. ఈసారి కూడా మనకు కాదు, నిజానికి మధుపూర్కి 50,000 రూపాయల బహుమానం దక్కింది. అదైతే ఖచ్చితంగా దక్కుతుంది. వాళ్ళు చాలా కష్టపడతారు. ఊరిని కూడా చాలా శుభ్రంగా ఉంచుతారు. మొక్కలు కూడా నాటుతారు. నేనున్నంత వరకు మీకెవరికి కూడా కష్టపడాల్సిన పనే ఉండదు. నేను ఆ మాయా డబ్బాను దక్కించుకున్నాను. దాన్ని నేను చాలా రోజులుగా దక్కించుకోవాలనుకున్నాను. ఇప్పుడు చూడు, రేపటికల్లా నా ఊరు ఎంత పచ్చగా, ఎంత శుభ్రంగా మారుతుందో. రాత్రి సమయం. చెంచంచూర్ తన మాయా డబ్బాని తీసుకుని తన ఊరు చెమేలీపూర్ వీధుల్లో తిరుగుతూ ఉంటాడు. ఎప్పుడైతే అతను తిరుగుతుంటాడో ఊర్లో చెత్తంతా కూడా ఆ డబ్బాలోకి జమవుతుంది. అతను ఊర్లో ఉన్న చెత్తంతా తీసుకుని గాల్లోకి ఎగిరిపోతాడు. మధుపూర్ గ్రామంలో ఉన్న వాళ్లందరూ నిద్రపోతుంటారు. అప్పుడే చెంచంచోర్ తన మాయా డబ్బాతో పాటు మధుపూర్ గ్రామానికి చేరుకుంటాడు. మధుపూర్ వీధుల్లో చెత్తంతా కూడా విస్తరిస్తాడు. అలాగే తన మాయా డబ్బాలో ఊర్లో ఉన్న రంగురంగుల వస్తువుల్ని, పువ్వులను, బొమ్మలను, పిల్లల రంగురంగుల బట్టలను దొంగిలిస్తాడు. ఆ తర్వాత వెళ్లిపోతాడు. ఈ ఊరిని నేను పూర్తిగా వెలవెలబోయేలా చేశాను. ఇప్పుడు ఈ ఊరి రంగుతో మా ఊరిని రంగురంగులుగా మారుస్తాను. చెంచంచోర్ మధుపూర్ గ్రామంలో ఉన్న రంగులన్నీ తీసుకుని తమ ఊరు చెమేలీపూర్కి చేరుకుంటాడు. అక్కడ ఆ రంగుతో ఊరంతటినీ రంగుగా మారుస్తాడు. ఎండిపోయిన చెట్లు పచ్చగా మారతాయి. ఇళ్లన్నీ రంగురంగులుగా మారతాయి. ఉదయం అందరూ లేస్తారు. తమ ఊరిని అంత రంగులమయంగా చూసి సంతోషిస్తారు. భలే అద్భుతంగా ఉంది. ఒక్క రాత్రిలోనే ఈ చమత్కారం ఎలా జరిగింది? ఇదంతా కూడా మన ఊరు చెంచన్పూర్ చేసిన అద్భుతం. అతనే ఒక్క రాత్రిలో ఇదంతా చేసి చూపించాడు. ఈసారైతే గవర్నమెంట్ బహుమానం మన ఊరికే ఇస్తుంది. మధుపూర్లో అందరూ కూడా ఉదయం లేచి చూసేసరికి ఊర్లో ఉన్న రంగులన్నీ మాయమైపోతాయి. అందరి ఇళ్ళు వెలవెలబోతాయి. అందరి ఇళ్ళు తెల్లగా ఉంటాయి. పువ్వులు వాడిపోయుంటాయి. గేదె రంగు కూడా తెల్లగా ఉంటుంది. కాకి కూడా తెల్లగా ఉంటుంది. ఇప్పుడు ఊర్లో అన్ని వీధుల్లో చెత్త నిండి ఉంటుంది. ఏంటిది? నా ఊరికి అసలు ఏమైంది? రంగులన్నీ మాయమైపోయాయి. అవును, ఈ చెత్త చూడు. నిన్న రాత్రి వరకైతే ఈ ఊరు శుభ్రంగా ఉంది. ఇప్పుడు ఇదంతా ఎలా జరిగింది? నిన్నే కదా మన ఊరికి ఈ జిల్లాలో అన్నిటికంటే స్వచ్ఛమైన గ్రామంగా బహుమానం వచ్చింది. ఇవాళ ఇంత చెత్త ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరికి తెలుసు? రాత్రి గాలిలో చెత్త ఎగురుకుంటొచ్చిందేమో. చెత్త సంగతి సరే, కాని ఊళ్ళో నుంచి రంగులు ఎలా మాయమయ్యాయి? మనం మళ్ళీ మన ఇళ్లకు పెయింట్లు వేసుకోవాలి. పచ్చని చెట్లను నాటాలి. ఊరిని శుభ్రం చెయ్యాలి. దానికోసం మనందరికీ ఊరందరి తోడు అవసరం. మధుపూర్ గ్రామంలో ఉన్న వాళ్లందరూ ఊరిని శుభ్రం చేయటం మొదలు పెడతారు. కొంతమంది ఊరి ఇళ్లకు పెయింట్ చేస్తుంటారు. ఊర్లో వాళ్లు రోజంతా కష్టపడి ఊరంతటిని రంగులమయంగా మారుస్తారు. ఇప్పుడు చూడు, మన ఊరు ఎంత మెరిసిపోతుందో. మనం రంగులైతే వేసేశాము, కానీ తెల్ల గేదె, తెల్ల కాకి, వాటినెలా రంగుగా మారుస్తాం? రాత్రి సమయం. మధుపూర్లో వాళ్లందరూ నిద్రపోతుంటారు. అప్పుడే చెంచంచోర్
తన మాయా డబ్బాని తీసుకుని వస్తాడు. మొత్తం ఊర్లో ఉన్న రంగంతా తన డబ్బాలో దొంగిలిస్తాడు. పచ్చని చెట్లు వాడిపోతాయి, రంగురంగుల ఇళ్ళు తెల్లబడిపోతాయి. ఇప్పుడు వస్తుంది అసలు మజా. మొత్తం రంగంతా కూడా తీసుకుని వెళ్తాను. నా ఊరిని మరింత అందంగా మారుస్తాను. ఆ తర్వాత వచ్చే నెల నా ఊరికి 50,000 కాదు, పూర్తిగా 1,00,000 రూపాయల బహుమానం వస్తుంది. మరుసటి రోజు తెల్లవారుతుంది. ఊర్లో వాళ్ళందరూ లేస్తారు. వాళ్ళు చూసేసరికి ఊరంతా మళ్లీ వెలవెలబోతుంది. పచ్చని చెట్లు దుమ్ము పట్టిపోతాయి, అందరి ఇళ్ళు తెల్లగా మారిపోతాయి. అసలు మన ఊరికి ఏం జరుగుతుంది? నిన్ననే కదా మనం ఊరంతా అలంకరించాం, పెయింట్ చేశాము, పచ్చని చెట్లు నాటాము. కానీ ఒక్క రాత్రిలో రంగులన్నీ కూడా మాయమయ్యాయి. మనం దీని గురించి తెలుసుకోవాల్సిందే. అసలు ఇదంతా ఎలా జరుగుతోందో. ముందు స్కూల్కి వెళ్దాం, లేకపోతే లేట్ అవుతుంది. ఆ తర్వాత వచ్చి తెలుసుకుందాం. రితిక్ ఇంకా రియా స్కూల్కి వెళ్తారు. స్కూల్ కూడా వెలవెలబోతుంది. దాని రంగు కూడా మాయమైపోయింది. స్కూల్ క్యాంపస్లో ఉన్న పువ్వులన్నీ వాడిపోయున్నాయి. మన స్కూల్ కూడా రంగులు లేకుండా వెలవెల్లాడిపోయింది. మనకు చదువుకోవటానికి కూడా ఇంట్రెస్ట్ రాదు. అలా చూడు, ఆ తేనెటీగలన్నీ కూడా దిగులుగా ఉన్నాయి. ఆ తేనెటీగల పుట్ట చూడు, ఎంత పెద్దదైపోయిందో. నిన్నటి నుంచి ఆ తేనె పట్టు రెట్టింపవుతోంది. పద వెళ్ళి చూద్దాం. వద్దు వెళ్ళదు. మా మమ్మీ చెప్పింది, తేనెటీగల్ని విసిగించకూడదు, అవి తేనెతో పాటు కుడతాయి కూడా. వాటి తేనెను దొంగిలించడానికి పోతే అవి కూడా తప్పకుండా కుడతాయి. మనం వాటితో ప్రేమతో మాట్లాడాలి. రితిక్, రియా ఇంకా స్కూల్లో కొంతమంది పిల్లలు చూస్తారు. బోలెడన్ని తేనెటీగలు దిగులుగా ఉంటాయి. రితిక్ పట్టు దగ్గరికి వెళ్తాడు. రితిక్, పట్టు దగ్గరికి వెళ్ళొద్దు. తేనెటీగకి కోపం వచ్చిందంటే నీ మొహం కూడా తేనె పట్టులా మారిపోతుంది. భయపడకు, ఏం కాదులే. రితిక్ తేనె పట్టు దగ్గరికి వెళ్తాడు. తను చూసేసరికి తేనెటీగల పట్టు విరిగిపోయి ఉంటుంది. రితిక్ తేనె పట్టును ప్రేమతో ముట్టుకుంటాడు. ఎప్పుడైతే రితిక్ ఆ తేనె పట్టును ముట్టుకుంటాడో అందులో నుంచి ఒక రంగురంగుల తేనెటీగ బయటికొస్తుంది. రితిక్, పరిగెత్తు, అది రాణి తేనెటీగ, మనల్ని వదిలిపెట్టదు. పిల్లలందరూ కూడా రాణి తేనెటీగను చూసి పారిపోతారు. భయపడొద్దు, నేను ఏమి చెయ్యను. రాణి తేనెటీగ గొంతు విని అందరూ కూడా ఆగిపోతారు. నీ తేనె పట్టు ఎందుకు విరిగిపోయింది? ఎవరు విరిచారు? మరి మీరందరూ ఎందుకు దిగులుగా ఉన్నారు? ఊర్లో ఉన్న పువ్వులన్నీ వాడిపోయాయి. మేము తేనెను తయారు చేయటానికి రసాన్నెక్కడి నుంచి తీసుకురావాలి? గత 2 రోజులుగా ఊర్లో ఉన్న చెట్లన్నీ కూడా వాడిపోయినట్టయిపోయాయి. మా ఇళ్ల రంగులు కూడా మాయమైపోయాయి. ఇదంతా చెమేలేపూర్ గ్రామానికి చెందిన చెంచంచోర్ చేస్తున్న పని. అతను మన ఊరి రంగులను, పువ్వులను తీసుకువెళ్లి తన ఊరిని అలంకరించుకుంటున్నాడు. అలాగా? అందుకే గత కొన్ని రోజులుగా మా నోరు మదపూర్లో రంగులన్నీ కూడా పూర్తిగా మాయమైపోతున్నాయి. ఈ చెంచంచోర్ అంతు తేల్చడానికి ఏదైనా ఉపాయం ఉందా? అతను చాలా పెద్ద మాయగాడు. అతని దగ్గర ఒక మాయా డబ్బా ఉంది. దాని సహాయంతో అతను ఊర్లో ఉన్న రంగులన్నీ పీల్చేస్తున్నాడు. దీని నుండి తప్పించుకోవడానికి మేమిప్పుడేం చేయాలి? దీనికి ఒక్కటే దారుంది. మీరు మా తేనెటీగల కోసం పువ్వులు తీసుకురండి. ఆ తర్వాత మేమందరం ఊర్లో 4 వైపులా ఒక పెద్ద పట్టును తయారు చేస్తాం. దానితో ఆ చెంచంచోర్ మధుపూర్ గ్రామంలోకి అడుగుపెట్టలేడు. అది విని రియా, రితిక్ తమ స్నేహితులతో కలిసి పక్క ఊరు నుంచి పువ్వులు తీసుకురావడానికి వెళ్తారు. వాళ్ళు బోలెడన్ని పువ్వులు తీసుకొస్తారు. అది చూసి తేనెటీగలన్నీ సంతోషిస్తాయి. పువ్వులన్నిటిలో నుంచి రసాన్ని పీలుస్తాయి. తేనెటీగలన్నీ పువ్వుల నుంచి రసాన్ని తీసి ఊరి చుట్టూ ఒక పెద్ద పట్టుని తయారు చేస్తాయి. ఇప్పుడు తేనెటీగలు మన ఊరిని తమ పట్టుతో సురక్షితంగా మార్చాయి. మనం మన ఊరిని మళ్ళీ అందంగా మార్చుకోవాలి. పదండి, ఇళ్లకు పెయింట్ వేద్దాం. పచ్చని అందమైన పూల మొక్కలను నాటుదాం. మధుపూర్లో ఉన్న వాళ్ళందరూ మళ్లీ ఊరిని శుభ్రం చేస్తారు. పచ్చని చెట్లను నాటుతారు. తమ తమ ఇళ్లకు పెయింట్లు వేస్తారు. అందరూ సంతోషంగా ఉంటారు. రాత్రి సమయం. చెంచంచోర్ తన మాయా డబ్బాను తీసుకొని రంగురంగుల వస్తువుల్ని దొంగిలించడానికి మధుపూర్కి బయలుదేరతాడు. ఎప్పుడైతే తను మధుపూర్ బార్డర్ దగ్గరికి చేరుకుంటాడో తను చూసేసరికి తేనెటీగలు పట్టుకట్టి ఉంటాయి.
ఎప్పుడైతే అతను దానిని దాటే ప్రయత్నం చేస్తాడో అప్పుడు తేనెటీగలు అతని మీదకి దాడి చేస్తాయి. చెంచం చోర్ అక్కడి నుంచి ప్రాణాలు కాపాడుకోవడానికి పారిపోతాడు.